అరేంజ్ మై నెక్స్ట్ ట్రిప్ టు యుఏఈకి ఎందుకు సార్? ఇప్పుడు కనుక మీరు ఆ కంట్రీని విజిట్ చేస్తే 1981 తర్వాత ఆ కంట్రీని విజిట్ చేసిన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మీరే అవుతారు సార్. అయితే సార్ గల్ఫ్ లో ఉన్నవని ముస్లిం కంట్రీస్ సార్. దే ఆర్ ఆల్ అలైస్ ఆఫ్ పాకిస్తాన్. వాళ్ళు ఒకటి. అసలు ముందు మనం ప్రయత్నించామా? వాళ్ళ సంబంధాలు పాకిస్తాన్ తో దృఢంగానే ఉండుండొచ్చు, కానీ మనతో ఉండకూడదని ఏం లేదు కదా. నాకు ఒక్క విషయం ఖచ్చితంగా తెలుసు, గల్ఫ్ రాజ్యాలు లీడర్షిప్ లెవెల్లో పర్సనల్ టైల్స్ కి, గుడ్ విల్ కి అత్యంత ప్రాధాన్యతనిస్తారు. అండ్ హూ ఎల్స్ క్యాన్ బీట్ ఇండియా వెన్ ఇట్ కమ్స్ టు గుడ్ విల్? హబీబీ కమ్ టు అబుదాబి. బాయ్, మేము స్వామినారాయణ టెంపుల్ కట్టాం బాయ్. మీరు ఖచ్చితంగా ఇనాగ్రేషన్ కి రావాలి. ఖచ్చితంగా వస్తాను బాయ్. ఇప్పుడేమంటారు ఆఫీసర్? ఎవరు ఊహించగలరు సార్ యుఏఈ లాంటి ఒక డీప్ ఇస్లామిక్ కన్జర్వేటివ్ స్టేట్ లో హిందూ టెంపుల్ కడతారని? వీ హ్యావ్ టు లెవరేజ్ దిస్ పార్ట్నర్షిప్ సార్. ఎందుకంటే ఇప్పుడు గల్ఫ్ దేశాలు వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ ని గ్రీన్ ఎనర్జీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి సెక్టర్స్ కి డైవర్సిఫై చేస్తున్నారు.